ఛానల్. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం, అరుదైన చంద్రగ్రహణం. 100 ఏళ్ల తర్వాత అదే నక్షత్రంలో రాబోతున్న యొక్క చంద్రగ్రహణము ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుంది. దీనిలో భాగంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఎంతో అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఉద్యోగ వాతావరణము ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లోనూ కూడా కొద్దిపాటి లాభాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం అయితే అద్భుతంగానే వికసిస్తుంది. వృద్ధిలోనికి వస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా సఫలమే అవుతాయి. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా షేర్లు స్పెక్యులేషన్స్ అంచనాలకు మించి ఎన్నో లాభాలను కూడా చూస్తారు. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వ్యయ ప్రయాసాలతో కూడా ముఖ్యమైన వ్యవహారాలు కార్యక్రమాలు పూర్తవుతాయి. పిల్లల వల్ల కుటుంబంలో కూడా చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలు కూడా ఆశించినటువంటి స్పందన అయితే తప్పకుండా లభిస్తుంది. ఆస్తివాదుల విషయంలో కూడా ఎన్నో శుభవార్తలు వింటారు. ఆరోగ్యము బాగుంటుంది. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి తరచూ కూడా ఆదిత్య హృదయం పఠిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో కూడా శివుణ్ణి ఆరాధించుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత శివారాధన చేసుకొని అభిషేకం చేయించుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గ్రహణం వల్ల ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.